ఎలాగో వచ్చామని తాటాకులు దెంగేసాడు వీడు. తాటాకులు కొట్టేసాం అనమాట. చిన్న పంచాయతీ చేసాము తాటాకులో. డ్రైవర్ చూడండి ఎంత కష్టపడి పంపుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, బీచ్ మొత్తం ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు ఒక్కరు కూడా లేరనమాట. కేవలం మేము ముగ్గురమే. అలా ఉంటుంది ఈ బీచ్లో. కాబట్టి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు బాగా. ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం అయితే ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. 10 మందితో ప్లాన్ చేశాను, ఎవరికి ముగ్గురు మిగిలిన. అట్లాంటి వాళ్ళు ఫ్రెండ్స్ అండి, నమ్మొద్దు ఎవరిని. బీచ్ పోవడానికి అయితే మనవాడు చూడండి ఎట్రడీ వచ్చాడు. గ్యాంగ్లో ఒకడు ఉంటాడు ఫ్రెండ్స్, మాకు బండి తోడు. కానీ బండి తోడు మాత్రం సలహాలు ఇస్తూనే ఉంటాడు. మా గ్యాంగ్లో వీడే అనమాట. బండి మాత్రం తోడు మాత్రం సలహాలు చెప్తానే ఉంటాడు. రాత్రి భోగిలో ఇప్పుడు బండి వేస్తాం అనమాట. వీడి బండి అది, నా బండి అయితే కాదు. మనోడిని అయితే గూగుల్ మ్యాప్ చూడమని చెప్పాను. చుట్టూ చూడండి మొత్తం చెట్లే. ఆడికో తీసుకొచ్చేసాడు. మనోడు డ్రైవింగ్ చేస్తున్నాడు. చెప్పింది చెప్పినట్టు నేరుగా వచ్చేసాడు అంతే. ఆడిపోతున్నాం, ఏం కనుక్కునేది ఏం లేదు. అట్లుంటుంది. ఆడికి వచ్చేసాము ఇప్పుడు. మరి చూడండి ఫ్రెండ్స్, మామూలుగా ఉండదు. మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. 2 సైడ్లో నీళ్ళే. అటు చూడండి మొత్తం నీళ్ళే, ఇటు చూడండి మొత్తం నీళ్ళే. మధ్యలో ఉంటాం మనం, మామూలుగా ఉండదు. లోతు అయితే చాలా ఉంటుంది అనమాట. దూకడానికి మాత్రం ప్రయత్నించకండి, ఇట్ ఈస్ డేంజరస్. సర్ప్రైజ్ ప్లేస్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అదేదో కాదు. చూడండి మామూలుగా ఉండదు. లొకేషన్ కింద కామెంట్స్లో మెన్షన్ చేస్తాను. అందరూ వచ్చేయండి, వీకెండ్స్లో ఎంజాయ్ చేద్దాం. ప్రశాంతత కావాలా ఫ్రెండ్స్ అయితే తప్పకుండా ఈ బీచ్కి రండి. మైపాడు బీచ్కి, పెన్నా బీచ్కి చాలా తేడా ఉందన్నమాట. దీన్ని పెన్నా సంగమనం అంటారు. ఇక్కడైతే రష్ చాలా తక్కువ ఉంటుంది. చుట్టూ చూడండి ఎవరు. బీచ్ మొత్తం మండే అనమాట. ఫ్యామిలీతో రండి, ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, బీచ్ మొత్తం ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు ఒక్కరు కూడా లేరనమాట. కేవలం మేము ముగ్గురమే. అలా ఉంటుంది ఈ బీచ్లో. కాబట్టి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు బాగా. ఈ బీచ్కి ఇంకో స్పెషాలిటీ కూడా ఉందన్నమాట. మన పెన్నా నీళ్ళు బీచ్లో వచ్చి కలిసే ప్లేస్ ఇదే అనమాట. అది ఎవరికి ఎక్కువ మందికి తెలియదు. అందుకే ఇక్కడ జనాలు క్రౌడ్ చాలా తక్కువ. అందుకే ఈ బీచ్కి రమ్మని నేను అందరికీ రికమెండ్ చేస్తాను. చాలా బాగుంటుంది బీచ్. ఏమో మేము చాలా తక్కువ మంది వచ్చాం కాబట్టి మునగడం తక్కువ, వాకింగ్ ఎక్కువ అనమాట. బీచ్ దగ్గర నడవడం ఎంతమందికి ఇష్టమో చెప్పండి, కామెంట్ చేయండి. స్ట్రీమర్ 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 లైవ్ చెక్ చేస్తున్నాడు. ప్లేస్ చూసారా ఫ్రెండ్స్? ఎవరన్నా షూట్ తీసుకోవాలన్నా బాగుంటుంది. చూడండి ఒకసారి. చూడు అదనకి ప్రసంగి అన్నిట్లో వేలు పెడతాడనమాట. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వచ్చి చాలా సేపు అయింది. ఇంకా తిరిగి వెళ్ళాలన్నమాట, లేదంటే మా అమ్మ కొడుతుంది. మొత్తానికి అయితే తిరిగి వెళ్ళిపోతున్నాము. ఉన్నాడు కలద్దలట్టు పెట్టాడు. చెప్పండి రా, చెప్పు. ఏం చెప్పాలి తెలియదా? చెప్పు. సినా చెప్పురా, నువ్వు స్టార్ట్ చేయి. ఏం చెప్పాలి ఫ్రెండ్స్? అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎలాగో వచ్చామని తాటాకులు దెంగేసాడు వీడు. తాటాకులు కొట్టేసాం అనమాట. చిన్న పంచాయతీ చేసాము తాటాకులో. ఫ్రెండ్స్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ భోగి ఫ్రెండ్స్.